ఆయన లొంగిపోయింది నేరం చేశాడు కాబట్టి, అంతేకాని నన్ను వెతికించడానికి మాత్రం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా అతను దొరికిపోతాడని తెలిసే కోర్టులో నిజం ఒప్పేసుకున్నాడు ఆయన. తను చేసిన ఏమైనా చిన్న నేరమా? మర్డర్ కేసుకి తక్కువేం కాదు. నాకు తెలిసి అతను బయటికి రావడం ఇంపాసిబుల్. తెలిసే కావాలని చేశాడని క్లియర్గా అర్థమైపోతుంది కదమ్మా. అక్క, అక్క, ఇక్కడ బావగారు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. లోకంలో ఎవరు ఏమనుకున్నా అది అసలు మ్యాటరే కాదు. బావగారి గురించి నువ్వేమనుకుంటున్నావన్నది ముఖ్యం. నాకు తెలిసినంత వరకు అయితే బావగారు ఆ పని చేసి ఉండరని అనిపిస్తుంది. అదే నిజమైతే బాగుండేది జాను. కానీ తను తప్పు చేయనప్పుడు ఆ ప్రూఫ్స్ ఎలా దొరికాయి? అయితే బావగారు ఆ నేరం చేశారంటావా అక్క? లేదు, ఒక మనిషి ప్రాణం తీసేంత తప్పుడు దుర్మార్గుడు కాదు జాను తను. అంటే ఏంటక్క నువ్వనేది? ఏమో జాను, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. అక్క, నీ గుండె కోతని నేను అర్థం చేసుకోగలను. నేను నీ కన్నీళ్లు తొడవగలనేమో కానీ నీ కష్టాల్ని తీర్చలేను. అయినా నీకొక మాట చెప్పాలనుందక్క. నువ్వు నీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నది అన్ని పక్కన పెట్టు. నీ మనస్సాక్షి ఏం చెప్తుందో అదే విను. కానీ ఏం చేసినా అది నువ్వు ఆ ఇంట్లో ఉండే చేయాలి. అందుకే నేను ఇందాక అలా మాట్లాడాను. అర్థమైంది జాను, అర్థమైంది. చూడక్క, పెళ్లికి ముందు మనకే కష్టం వచ్చినా అమ్మా నాన్నలు చూసుకునేవారు. కానీ పెళ్ళయ్యాక మన కష్టాలు మనమే ఎదుర్కోవాలి. మన కాపురాన్ని మనమే నిలబెట్టుకోవాలి.